ఓకే, ఈరోజు మనం ఆర్సీబీ అద్భుత విజయం ఇంకా ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ వాళ్ల సీజన్ని భలే మొదలుపెట్టింది. అసలు డిఫెండింగ్ ఛాంపియన్లు అంటే ఏంటో చూపించారు. సరే, మరి గేమ్లో గెలుపోటముల్ని డిసైడ్ చేసిన ఆ టర్నింగ్ పాయింట్స్ ఏంటో చూసేద్దామా? డఫీని సెలెక్ట్ చేయడమే ఒక మాస్టర్ స్ట్రోక్. పిచ్ బౌన్స్ని వాడుకునే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్కి బ్రేకులు వేశాడు. ఇక ఫీల్డింగ్ విషయానికొస్తే సాల్ట్ పట్టిన 2 క్యాచ్లు మ్యాచ్ గతిని మార్చేశాయి. అయితే ఈ క్యాచ్ పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. చూడ్డానికి బంతి రూప్కి తగిలినట్లే అనిపించింది. మరి ఒకవైపు ఆర్సీబీ పక్కా ప్లాన్తో ఆడితే, మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం సెలెక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు తడబడింది. వచ్చేశారు కదా. ఈరోజు ఐపీఎల్లో జరిగిన 2 పెద్ద మ్యాచ్ల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ను ఎలా చిత్తు చేసిందో చూద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే అదే మరి. ఆర్సీబీ గెలవడానికి అసలు కారణం వాళ్ల బౌలింగ్లో తీసుకున్న ఒకే ఒక్క కీ డెసిషన్. అవును, డఫీని అందుకే తీసుకున్నారు. పిచ్కి తగ్గట్టు బౌలింగ్ చేసి మ్యాచ్నే మార్చేశాడు. బౌలింగే అనుకుంటే పొరపాటే. ఫీల్డింగ్లో ఒకే ఒక్కడు మ్యాచ్ను మొత్తం తిప్పేశాడు. అయితే అతని రెండో క్యాచ్ మీద పెద్ద చర్చే నడిచింది. అది రోప్కి తగిలిందనేది చాలామంది మాట. ఆ క్యాచ్ వల్ల 80 పరుగులతో ఆడుతున్న కిషన్ అవుట్, అంటే దాదాపు 20 పరుగులు ఆపినట్టే. కాని ఇక్కడ అసలు విషయం ప్లేయర్స్ కాదు, వాళ్ల వెనకున్న స్ట్రాటజీనే. ఒకవైపు ఆర్సీబీ పర్ఫెక్ట్ ప్లాన్తో వచ్చింది, మరోవైపు ఎస్ఆర్హెచ్ టీమ్ సెలెక్షన్లోనే దెబ్బతింది. అంటే ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ పేపర్ మీదే ఫెయిల్ అయిపోయిందన్నమాట. అక్కడే తేడా కొట్టింది.